సార్ నేను రోబోటిక్ ఆర్ మాన్యువల్ నీ రీప్లేస్మెంట్ కానీ సర్జరీస్ గురించి కానీ మాట్లాడాను కదా, కానీ ఇప్పుడు ఎక్కువగా వినేది ఇంజెక్షన్స్ వింటున్నాం సార్ ఈ పెయిన్స్ కి. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పేసి అపోహలు ఎన్నైతే ఉన్నాయో, లైక్ ఇమీడియట్ రిజల్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. దానికి వాట్ డూ యూ సజెస్ట్, వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ దిస్? నీ ఇంజెక్షన్స్ అనేది మనము మెయిన్లీ ఇట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ సొల్యూషన్. నార్మల్ గా మోకాల అరుగుదల అనేది ఏంటి అంటే కార్టిలేజ్, మనకి ఏదైతే కవరింగ్ ఉంటుందో జాయింట్ లో ఆ కార్టిలేజ్ అనేది అరిగిపోవడం అనేది మనము కామన్ గా అరుగుదల అని అనుకుంటాము. ఏ ఇంజెక్షన్ వేసినా కూడా మనకి పోయిన కార్టిలేజ్ అనేది తిరిగి రాదు. ఓకే, మనం ఇంజెక్షన్ ఎందుకు ఇస్తున్నాము ఒక పేషెంట్ లో అంటే వాళ్ళకి కొంతవరకు రిలీఫ్ ఇవ్వడానికి, అక్కడ ఆ అరుగుదల వల్ల అయిన చేంజెస్ ని తగ్గించడానికి లేదా దాని నుంచి రిలీఫ్ ఇవ్వడానికి మనం ఇంజెక్షన్స్ అనేది ఇస్తూ ఉంటాం. మళ్ళీ దీంట్లో కేటగిరీస్ ఉంటాయి. కొన్ని మైల్డ్ స్టిరాయిడ్ ఇస్తాము, కొన్ని హైడ్రోలినిక్ యాసిడ్ అని వస్తాయి, లేదా పిఆర్పి ఇస్తారు చాలా మంది. అన్ని ఏ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా రిలీఫ్ కోసమే, పోయిన కార్టిలేజ్ అయితే రాదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనము ఏ స్టేజ్ లో ఇస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఫైనలైజ్డ్ స్టేజ్ మొత్తము కార్టిలేజ్ మొత్తం పోయింది ఆ స్టేజ్ లో ఇస్తే ఇట్ ఈస్ లిటరలీ అ ట్రయల్, ఒక ప్రయత్నం మాత్రమే వాళ్ళకి కొన్ని రోజులు రిలీఫ్ ఇవ్వడానికి. అది కూడా ఏంటి అంటే కొందరిలో డిపెండింగ్ ఆన్ ఇండివిజువల్ పేషెంట్ అది వేరీ అవుతుంది. కొందరికి 2 days రిలీఫ్ వస్తుంది, కొందరికి 1 month వస్తుంది, కొందరికి 1 year వరకు. వాళ్ళు ఎంతవరకు తట్టుకోగలుగుతున్నారు అనే దాన్ని బట్టి ఎర్లీ స్టేజెస్ లో ఇంజెక్షన్ ఇస్తే ఇట్ గివ్స్ అ గుడ్ రిజల్ట్. ఓకే, లేటర్ స్టేజెస్ లో ఇవ్వడం మాత్రము ఇట్స్ ట్రై అంతే, ఒక ప్రయత్నం, పేషెంట్ సాటిస్ఫాక్షన్ కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం అంతే. అంటే దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమైనా ఉంటాయంటారా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇంజెక్షన్ షుడ్ బి గివెన్ బై అ సర్టిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఓన్లీ, నా ప్రకారం నేను చూసుకుంటే. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు మనము క్వాక్స్ అంటాము, కొందరు అర్హత లేని వాళ్ళు ఇస్తే ఏంటి అంటే మనము జాయింట్ లో ఇంజెక్షన్ ఇస్తున్నాం. జాయింట్ లో ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసి నీట్ గా ఒక స్టెరైల్ జోన్ లో కానీ ఒక నీట్ గా మొత్తం క్లీన్ చేసినాక ఇంజెక్షన్ ఇవ్వాలి. మనకి ఏంటంటే జాయింట్ లో ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి, దట్ విల్ బి అ బిగ్గర్ ప్రాబ్లం. సర్జరీ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారో అంతే ప్రికాషన్స్ ఈ ఇంజెక్షన్ టైంలో కూడా తీసుకోవాలి. అంటే అంత ఎక్కువగా అవసరం లేదు, బట్ క్లీన్ ఎన్వైరన్మెంట్, ఫ్యూ స్టెప్స్. అది ఒకవేళ ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి పేషెంట్ కి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం నడిచేది మోకాల్లో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్, మన వెయిట్ అంతా అక్కడే పడుతుంది. ఒకవేళ అదే ఇన్ఫెక్ట్ అయిందంటే పేషెంట్ కి లాంగ్ టర్మ్ ఇష్యూ వచ్చేస్తుంది. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ కాంప్లికేషన్. సో అందుకే గుడ్ సర్టిఫైడ్ డాక్టర్ షుడ్ బి గివెన్. ఆ ఇంజెక్షన్ అనేది వాళ్ళే ఇవ్వాలి. ఎవరు పడితే వాళ్ళు ఇస్తే దట్ విల్ క్రియేట్ ఎ కాంప్లికేషన్. అంతేగాని దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అది ఒక ప్రయత్నం మాత్రమే. అండ్ అది కూడా ఏంటి అంటే రెగ్యులర్ గా తీసుకునేది కాదు, ఎప్పుడో ఒకసారి 6 months కో 1 year కో ఒకసారి రిపీట్ చేసుకునేది, 1 month కి ఒకసారి తీసుకునేది కాదు. అంటే ఇది నేను ఎందుకు అడుగుతున్నాను అని అంటే, ఇప్పుడు మీ ఏజ్ అయిపోయిందమ్మా, అంత సర్జరీ ఇప్పుడు మీరు ఎక్కడ చేయించుకుంటారు, మీ బాడీ కూడా కోఆపరేట్ చేయాలి కదా అన్న కండిషన్స్ లో ఏజ్ అయిపోయిందనో, వాళ్ళ లైఫ్ స్టైల్ కి తగ్గట్టు లైక్ వర్కింగ్ ఉన్నారు, ఎక్కువ రోజులు లీవ్ తీసుకోలేరు, అలాంటి కండిషన్స్ లో ఇంజెక్షన్స్ తీసుకోండి అని సజెస్ట్ చేస్తుంటారు. లేకపోతే ఆ పేషెంట్ కూడా మనకు అంత లాంగ్ ప్రాసెస్ ఎందుకులే అని చెప్పి ఇంజెక్షన్స్ కి వెళ్తూ ఉంటారు. కానీ ఇది చాలా కొద్ది టైం వరకే పనిచేస్తుంది అనేది మీరు చెప్తున్నారు. ఇప్పుడు పేషెంట్ కొందరు సర్జరీకి రెడీ ఉండారండి, వాళ్ళకి ఆ స్టేజ్ వచ్చింది, సర్జరీ చేయించుకోవాల్సిన స్టేజ్ వచ్చింది, బట్ నాకు సర్జరీ వద్దు, నాకు ఇష్టం లేదు, అలాంటి వాటిలో ఈ ప్రయత్నం చేసుకోవచ్చు. ఓకే, కానీ అది జస్ట్ ఆ టైం వరకే రిలీఫ్ ఉంటుంది అని అంటారు. కానీ మళ్ళీ మీరు చెప్పినట్టుగా కండిషన్స్ అప్లై 6 months కో 1 year కో మళ్ళీ రిపీట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. యంగ్స్టర్స్ లో కూడా అంతేనా? ఎవరు ఏజ్ గ్రూప్ లో అయినా అంతేనా? ఇంజెక్షన్స్ ఆర్ నాట్ సజెస్టెడ్. అంటే టిల్ ఏ ఏజ్ గ్రూప్ వరకు నాట్ సజెస్టెడ్ అంటే మిడిల్ ఏజ్ గ్రూప్ అండ్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే యంగ్స్టర్స్ లో యూజువల్లీ అలా కండిషన్స్ రావు. మనకు వచ్చేది ఏంటి అంటే మిడిల్ ఏజ్ గ్రూప్ ఆర్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో. సో యంగ్స్టర్స్ లో ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ హైలీ అన్కామన్. It's not common. Right.